ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసితో నాగ చైతన్య చేసిన సినిమా తండేల్. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం చైతు చాలా కష్టపడ్డాడు. సినిమా మొదలవక ముందే శ్రీకాకుళం, వైజాగ్ వెళ్ళి అక్కడి వారి జీవన శైలిని తెలుసుకుని వారి యాస, భాషని నేర్చుకున్నాడు. కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఇదే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే ముందు ఈ సినిమా కోసం దేవిని తీసుకోవాలా వద్దా అనే డైలమాలో పడిపోయాడు అల్లు అరవింద్. ఎందుకంటే అదే టైంలో పుష్ప 2తో బిజీగా ఉన్నాడు దేవి. కాబట్టి తండేలుకు వద్దని కాస్త తడబడ్డారట. ఇదే విషయాన్ని అల్లు అర్జున్కి చెప్తే మరో మాట లేకుండా లవ్ స్టోరీకి దేవి అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాడట. అక్కడి నుంచి మరొక ఆలోచన లేకుండా దేవితో కమిట్ అయ్యామని తండేల్ ప్రమోషన్స్లో అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు తండేల్ చూసిన తర్వాత బన్నీ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోందని తండేల్ సినిమా కోసం దేవిశ్రీ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మామూలు సీన్ కూడా తనదైన స్కోర్తో హైలైట్ చేశారు. ప్రతి సీన్లోనూ దేవి మార్కు కనిపిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో వింటేజ్ దేవిని చూడొచ్చు. దేవి బీజిఎంకి థియేటర్స్లో క్లాప్స్, విజిల్స్ పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తండేల్ సినిమాకి దేవి ప్రాణం పోసాడనే చెప్పాలి. తండేల్ని అందమైన ప్రేమ కథగా మలచడంలో దేవిదే కీ రోల్. ఏదేమైనా బన్నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరొకసారి అదరగొట్టాడు దేవిశ్రీ.